ఇవాళ ఏసీబీ కోర్టులో స్కిల్ కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా బోగస్ ఇన్వాయిస్లతో నిధులు కాజేశారనే ఆధారాలు కోర్టుకు అందజేశారు. 65 కోట్లు తన కంపెనీ ఖాతాలో జమ చేశారని తెలిపారు. అవే నిధులను డొల్ల కంపెనీలకు మళ్లించినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ 65 కోట్ల నిధులే టీడీపీ ఖాతాలోకి చేరినట్టుగా సిఐడి గుర్తించింది. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు తరపు లాయర్లు అభ్యంతరాలు చెప్పారు. అప్రూవర్గా మారిన నిందితుడు చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగారు చంద్రబాబు తరపు లాయర్లు. కోర్టుకు సిఐడి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని అడిగారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టు ఆదేశాలతో లోకేష్కు సిఐడి అధికారులు నోటీసులు పంపారు. రెడ్ బుక్ బెదిరింపులపై ఇప్పటికే సిఐడి నోటీసులు పంపగా లోకేష్ దాన్ని తీసుకోలేదు. దీంతో ఏసీబీ కోర్టు సీరియస్ అయింది. రిజిస్టర్ ద్వారా నోటీసులు పంపాలని ఆదేశించింది. స్వయంగా లేదా లాయర్ల ద్వారా వివరణ కోరింది ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సిఐడి అధికారులు లోకేష్కు నోటీసులు ఇచ్చారు. ఇవాళ దీనిపై విచారణ జరగనుంది. ఈ రెండు అంశాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ రావు ఇస్తారు. వినాయక్, చెప్పండి. సో ఒకటి స్కిల్ స్కామ్కి సంబంధించింది, మరోటి రెడ్ బుక్కి లోకేష్కి సంబంధించిన కేసు. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈ రెండింటి మీద కూడా ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే ఈ రెడ్ బుక్ పేరుతోటి లోకేష్ బెదిరింపులకు పాల్పడ్డారో ఆ అంశానికి సంబంధించి ఇప్పటికే కోర్టు స్వయంగా ఈ రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి రెడ్ బుక్ అంశం పేరుతోటి లోకేష్ బెదిరింపులు చేస్తున్నారంటూ కూడా సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంట్తో పాటు లోకేష్ను అరెస్ట్ చేయాలని కోరుతూ ఆ పిటిషన్లు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే లోకేష్కు 2 సార్లు స్వయంగా ఇచ్చే ప్రయత్నం అయితే సిఐడి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ లోకేష్ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వాట్సాప్లో కూడా పంపినప్పటికీ కూడా ఆయన స్వీకరించినప్పటికీ కూడా ఏసీబీ కోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా నోటీసులు తీసుకోవడంతో కోర్టు ద్వారా నోటీసులు పంపాలని కూడా ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ద్వారా ఇప్పటికే నోటీసులు కూడా వెళ్ళాయి. దానికి సంబంధించి అక్నాలజ్మెంట్ ఇప్పటికీ కూడా అందలేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అక్నాలజ్మెంట్ అందితే కనుక దానికి సంబంధించి సాయంత్రం లోపల ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతానికి దీని మీద అక్నాలజ్మెంట్ అందలేదు కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా వేచి చూడాలనేది ఏసీబీ కోర్టులో దీన్ని పాస్ ఓవర్గా ఈ పిటిషన్ను తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సాయంత్రం లోపల కనుక అక్నాలజ్మెంట్ అందినట్లుగా కూడా కోర్టుకి దాని అక్నాలజ్మెంట్ అందితే కనుక దాని మీద ఈ సాయంత్రం లోపల నిర్ణయం తీసుకుంటారు. లేదంటే కనుక ఈ కేసును వాయిదా వేసే అవకాశం ఉంది. ఇక రెండవ కేసుకు సంబంధించి మనం చూస్తే కనుక చంద్రకాంత్ షా స్కిల్ కేసులో చాలా కీలకమైన పరిణామంగా మార్పుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో చంద్రకాంత్ షా ఎప్రూవ్గా మారడమే కాదు, స్కిల్ కేసులో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా లబ్ధి చేకూరింది అనేది ఆయన ఎప్రూవర్గా మారుతూ 2022లోనే గుంటూరు కోర్టులో ఆయన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రకాంత్ షా అప్రూవర్గా మారుతూ తాను తన పిటిషన్ తీసుకోవాలంటూ కూడా ఆయన ఒక ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే A13 నిందితుడిగా ఉన్న ఎంసీఐ ఎండి చంద్రకాంత్ షా వాంగ్మూలం చాలా కీలకం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే గత పిటిషన్ సమయంలోనే ఆయన గత వాయిదా సమయంలోనే ఆయన వాంగ్మూలం ఇవ్వడానికి కోర్టు కూడా రావడం జరిగింది. అయితే కోర్టులో ఈ పిటిషన్ అడ్డుకోవడమే కాకుండా చంద్రకాంత్ షా ఏదైతే పిటిషన్ వేశారో సిఐడి ఏదైతే పిటిషన్ వేసిందో ఆ 2 కాపీలను కూడా తమకు సమర్పించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈరోజు విచారణ జరగబోతుంది. ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అయితే కోర్టుకు హాజరు కాలేదు. మధ్యాహ్నం లోపున కోర్టుకి వారు హాజరైనట్లయితే కనుక ఆ పిటిషన్ మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. చంద్రకాంత్ షా చాలా కీలకమైన మనం ఈ కేసులో చాలా కీలకమైన వాంగ్మూలం ఇచ్చే అప్రూవర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా లబ్ధి పొందింది, ఆయన చాలా కీలకమైన వాంగ్మూలాన్ని 2022లోనే గుంటూరు కోర్టులో ఇవ్వడం జరిగింది. చంద్రకాంత్ షా దగ్గరికి 2016లో ఈ కేసు చాలా కీలకమైన మలుపుగా చెప్పుకోవచ్చు. వ్యవహారాన్ని యోగేష్ గుప్తా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. అతను A22 నిందితుడిగా ఈ కేసులో ఉన్నారు. అదేవిధంగా A26 నిందితుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ జార్జ్ వీరిద్దరూ కలిసి తనను 2016లో కలిసారు. సాఫ్ట్వేర్ సమకూర్చినట్లుగా కొన్ని బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వాలని కోరడంతో తాను డిజైన్ టెక్కి 2 బోగస్ ఇన్వాయిస్లు, అదేవిధంగా స్కెల్లర్ కంపెనీకి 18 ఇన్వాయిస్లు బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వడం జరిగింది అనేది ఆయన ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా గుంటూరు కోర్టులో కూడా దానికి సంబంధించిన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అంటే ఈ 20 బోగస్ ఇన్వాయిస్లకు సంబంధించి అతని కంపెనీ ఏదైతే ఎంసీఏ కంపెనీ ఉందో ఆ కంపెనీలో దాదాపుగా 65 కోట్ల రూపాయలు వివిధ కంపెనీల ద్వారా వారికి నిధులు సమకూర్చడం జరిగింది. ఆ తర్వాత అదే నిధులు తెలుగుదేశం పార్టీకి వెళ్ళినట్లు కూడా సిఐడి గుర్తించిన నేపథ్యంలో అతని వాంగ్మూలం చాలా కీలకం కాబోతుంది. ఈరోజు మధ్యాహ్నం లోపున దీనికి సంబంధించిన పిటిషన్ మీద కూడా విచారణ జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు. హరి.